విగ్రహాల విషయంలో నేతలు నిగ్రహం కోల్పోతున్నారు. ముందు చూపు లేకుండా ముందుగా విగ్రహాలను పెడతారు. భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయేమోనని ఆలోచించరు. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల కోసం తొలగించాల్సి వస్తే మాత్రం రాజకీయం చేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే తంతు. ఆ జిల్లా కేంద్రంలో ఇదే అంశం ఇప్పుడు చిచ్చు రేపింది. రాజకీయ రచ్చకు కారణమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే విగ్రహాలపై ప్రజల అభిప్రాయం కావాలంటే మాజీ శాసనసభ్యుడు మాత్రం తొలగించిన స్థానంలోనే పెట్టాలని పట్టుబట్టడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మాజీ ఎమ్మెల్సీ ఎంటర్ అయి విగ్రహాలను తానే పెడతానంటూ చెప్పడంతో రగడ రాజుకుంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది? రచ్చ చేస్తున్న నేతలు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. బాపట్ల రాజకీయాలు విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి. సమాజానికి సేవ చేసిన వారిని ప్రజలు గుర్తు చేసుకుని స్మరించుకునేందుకు విగ్రహాలు పెట్టడం తప్పు కాదు. కానీ ప్రజలు ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అభివృద్ధికి అడ్డొచ్చినప్పుడు తొలగించి వేరే చోట ఏర్పాటు చేయడం తప్పు కాదు. కానీ కొందరు నేతలు దీన్ని రాజకీయం చేయడం వివాదాస్పదమవుతోంది. విగ్రహ రాజకీయాలపై నిగ్రహం కోల్పోయి వ్యవహరించడం, విచక్షణ కోల్పోయి ప్రవర్తించడమే తప్పు. బాపట్లలో ఇదే జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 ఏళ్ల క్రితం రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. రహదారుల మధ్యలో ఏర్పాటు చేసిన రాజకీయ నాయకులు, పోరాట యోధుల విగ్రహాలను తొలగించారు. తర్వాత ఆ యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారని అందరూ భావించారు. కానీ ఎన్నికలు రావడంతో సీన్ మారిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతిపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వేగిసేన నరేంద్ర వర్మ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బస్టాండ్ సెంటర్లో బాపట్ల మాజీ ఎమ్మెల్యే చంపాటి విజయరామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో గతంలో తొలగించిన తన తండ్రి కోన ప్రభాకర్ విగ్రహాన్ని కూడా పాత స్థానంలోనే పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్ చేసి పట్టుపట్టడం వివాదాస్పదమైంది. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోనకు కోపం వచ్చింది. తన తండ్రి విగ్రహాన్ని గతంలో తొలగించిన చోటే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవలే బాపట్ల చీరాల బైపాస్ రోడ్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని పెట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు కూటమి నేతలు, మంత్రులతో కలిసి హాజరయ్యారు. ఆ తర్వాత మరోసారి మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి తన తండ్రి ప్రభాకర్ విగ్రహాన్ని గతంలో తొలగించిన స్థానంలోనే ఏర్పాటు చేయాలంటూ మరోసారి కోరడంతో రాజకీయ రచ్చ జరిగింది. కానీ ఎమ్మెల్యే వేగిసేన నరేంద్ర వర్మ మాత్రం రఘుపతి డిమాండ్ను పెద్దగా పట్టించుకోలేదు. ఊరి కోసం కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చిన వారి విగ్రహాలు మొదట ఏర్పాటు చేయాలన్నది ఈ శాసనసభ్యుడి వాదన. బాపట్ల కోసం 40 ఎకరాల భూమిని దానం చేసిన పేరం గరుడాచలం నాయుడు లాంటి వారిని గుర్తు చేశారు. అలాంటి వారి విగ్రహం ఇప్పటివరకు పెట్టలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. అంతటితో ఆగని ఎమ్మెల్యే వేగిసేన గతంలో తొలగించిన విగ్రహాలను రైల్వే స్టేషన్ రోడ్లో ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని, అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు. ప్రజలతో కమిటీ వేసి విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ ఎవరు ఒప్పుకుంటారు? ఇక్కడి వరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య విగ్రహం వివాదం నడిచింది. కానీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ జోక్యంతో విగ్రహాల వివాదంలో రాజకీయ రగడ మొదలైంది. గతంలో బాపట్ల క్లాక్ టవర్ సెంటర్, పాత పెట్రోల్ బంక్ సెంటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలు, చర్చ్ ఎదురుగా గుర్రం జాషువా స్టాట్యూ, ఎస్ఎన్టీ అగ్రహారంలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి తన తండ్రి కోన ప్రభాకర్ విగ్రహాన్ని పాత బస్టాండ్ దగ్గర పెట్టించారు. గతంలో తొలగించిన విగ్రహాలను మళ్లీ అదే స్థానంలో ఏర్పాటు చేయాలని కోరుతూ అన్నం సతీష్ ప్రభాకర్ ఇటీవల బాపట్ల మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతలు ఇలా వ్యవహరించడం టీడీపీకి ఆగ్రహం తెప్పించింది. తొలగించిన చోటే విగ్రహాలు ఏర్పాటు చేయకపోతే తానే స్వయంగా పెడతానని సతీష్ ప్రభాకర్ హెచ్చరించడంతో రాజకీయ రచ్చ పెరిగింది. గతంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గౌతు లచ్చన విగ్రహాలను పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే సమయంలో కోన ప్రభాకర్ రావును వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి తండ్రిగా మాత్రమే చూడొద్దన్నది నేత వాదన. ప్రభాకర్ రావు బాపట్ల నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలను ప్రస్తావించారు. గవర్నర్గా ప్రభాకర్ రావు పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కొడుకు రఘుపతి వైసీపీలో ఉన్నారని, ప్రభాకర్ రావు సేవలను రాజకీయ కోణంలో చూడకూడదన్నది సతీష్ ప్రభాకర్ వాదన. విగ్రహాల ఏర్పాట్లో కులం, మతం, పార్టీలు చూడకూడదన్నది బీజేపీ నేత మాట. అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ విగ్రహాల వివాదంలో జోక్యం చేసుకోవడం వెనుక రాజకీయ విభేదాలే కారణమని బాపట్లలో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో నరేంద్ర వర్మ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ కృషి చేశారు. కానీ ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య గ్యాప్ పెరగడంతోనే విగ్రహాల వివాదంలోకి బీజేపీ నేత అన్నం సతీష్ రంగంలోకి దిగారని వినిపిస్తోంది. వివాదం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తొలగించిన విగ్రహాలను తిరిగి అక్కడే ఏర్పాటు చేస్తామనే హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి సమస్య సద్దుమరిగింది. భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి.